చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందని తనను తాను అతిశయోక్తిగా చిత్రీకరించుకోవటం ఆయన స్వభావమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవటమే కాకుండా ఇతరులను తక్కువ చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎప్పటినుంచో చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ సభ్యుల పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, రెండేళ్లలో తాము చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్ గారిని నిందిస్తూ గతి తప్పి మతి లేకుండా మాట్లాడుతున్నారని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో వందల వేల ఎకరాలన్నీ కూడా అప్పనంగా అప్పళాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, మీకు కావలసినటువంటి వాళ్ళకందరికి కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరిచ్చినటువంటి జీవోనే మేము చూపిస్తే, ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్లు వారు మేము ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించు